షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు టీట్ వేసాడు, బండ్లా గణేష్ చేశాడు. ఇవన్నీ అబద్ధాలు. నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఎవడెవడో ఏం అడ్వైజ్ ఇచ్చినా మనం ఎవరిలాగా ఉండక్కర్లేదు. మీ అమ్మ నాయన నీకు మౌలి అని పేరు పెట్టిండ్రు, మౌలిని లెట్ మౌలి షైన్. పగల కొడతా. How dare you ask me that? మీరు మధ్యలోనే ఉన్నారు, వాళ్ళని మీరు కనిపెట్టి నులివేయాలి. దానివల్ల నన్ను చాలా మంది అడిగారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా అండ్ సిరీస్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఫైనల్గా ఈ వీడియో చూడడానికి అందరూ ఒక్కూటి కింద చేరారు చూడు, అది హైలైట్. కాంట్రవర్సీ ప్రింట్ చేస్తూ పోతే కరెన్సీ అయినా ఆగిపోతున్నావు, కానీ ఎన్ని జరిగిన కాంట్రవర్సీలు మాత్రం ఆగు. వెల్కమ్ టు ద కాంట్రవర్సీస్ ఆఫ్ టాలీవుడ్ పార్ట్ 5. ఈ 4 పార్ట్స్లో కాంట్రవర్సీలు మాత్రమే చూసుంటారు, బట్ దీంట్లో అంతకు మించి నా ఇంట్రుక నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. రీసెంట్గా జరిగిన 14 కాంట్రవర్సీస్ గురించి ఈరోజు చూద్దాం. మనం మంచిగా స్నాక్స్ పక్కన పెట్టుకుని ఆరాంగా వెనక్కి అనుకుని చూడండి. బట్ బిఫోర్ గెటింగ్ టు వీడియో, ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి కంటెంట్ మిస్ అవుతారు, మీ ఇష్టం. లెట్స్ గెట్ టు ద వీడియో. గ్రేట్ ఆంధ్ర మూర్తి గారి గురించి టాలీవుడ్ అప్డేట్స్ ఫాలో అవ్వని వాళ్ళకి కూడా తెలుసు. ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్తారు. దేవుడా ఏం కాంట్రవర్సీ లేకుండా అయిపోవాలి స్వామి అని. మన కాంట్రవర్సీ లిస్ట్ చూస్తే 30% ఆర్ ఈవెన్ మోర్ మూర్తి గారి దగ్గర బుక్ అయిన వాళ్ళే. ఆయనకంటూ ఒక వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంది. ఇలా వేస్తున్నారు, ఒక పోస్ట్ వేస్తారు, 200 కోట్లు 300 కోట్లు 400. ఏం మాత్రం జాగ్రత్తగా లేకున్నా ఇంటర్వ్యూ అయ్యాక జరిగే కాన్సిక్వెన్సెస్కి చేప ఫిషర్మ్యాన్ వలలో చిక్కున్నట్టు గిలగిలా కుట్టుకోవాల్సిందే. నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. దయచేసి మా రిలేషన్ పాడు చేయొద్దు. మన హాల్ ఆఫ్ కాంట్రవర్సీస్లో మూర్తి గారి ఫోటో ఖచ్చితంగా ఉంచాల్సిందే. ఎంతమంది సెలబ్రిటీస్ని కొక్కి చేసి తగిలించేశారో పాపం. అంతేకాదు ఆయన అడిగే క్వశ్చన్స్కి హార్ష్ ఆన్సర్స్ ఫేస్ చేశారు. మీరు అడిగినప్పుడు నేను బద్దలవచ్చు, కానీ ఎక్కడో నేను సంస్కారంతో ఆగుతున్నా. తేడా ఉండాలి అక్కడ మాట్లాడిన వ్యక్తికి, ఇక్కడ నాకు. అండ్ ఈసారి అయితే ఆయనే బుక్ అయ్యారు. రీసెంట్గా దక్ష మూవీకి మంచులక్ష్మి గారు మూర్తి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఇలా అడిగారు. పిల్లకి దగ్గర పడుతున్న ఒక మహిళ, 12 ఏళ్ల కూతురు తల్లి, ఈ డ్రెస్ సెన్స్ అని కామెంట్ చేసే అవకాశం ఉంది కదా. మీరు ఒక మగాడిని అడుగుతారా ఈ ప్రశ్న? అడగరు. హౌ డేర్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్? ఇంకా ఆ తర్వాత 18th లక్ష్మి గారు ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చారు మూర్తి గారి మీద. ఐ విల్ నాట్ టాలరేట్ క్రూయల్టీ మాస్క్ యాజ్ జర్నలిజం. ఉమెన్ ని ఫ్యూచర్ లో ఎవరు ఇలా మిస్ట్రీట్ చేయకుండా ఉండాలంటే మూర్తి గారు పబ్లిక్ అపాలజీ చెప్పాల్సిందే. రెస్పెక్ట్ ఈజ్ నాట్ ఆప్షనల్, అకౌంటబిలిటీ ఈజ్ నాట్ నెగోషియబుల్ అని. నేను ఆల్రెడీ బాడీ షేమింగ్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, చూసిన పాయింట్ ఒకసారి చూడండి. అండ్ యాజ్ ఆల్వేస్ మన కాంట్రవర్సీ ఆచారాల ప్రకారం మూర్తి గారు అపాలజీస్ కూడా చెప్పేశారు. శ్రీమతి మంచులక్ష్మి గారికి ఈ ప్రశ్న, దాని పూర్వపరాలు, దాని గురించి నేను చర్చించదలుచుకోలేదు. ఎవరిని బాధపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి, మీరు బాధపడ్డారని తెలిసింది కాబట్టి మీకు నేను సో ఇది క్యాస్ట్కి సంబంధించిన కాంట్రవర్సీ కాబట్టి బ్రాడ్ మైండ్తో చూడండి. లేదంటే ఆరామ్సే కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన #CADARE2SKIP అనే టైం స్టాంప్ మీద క్లిక్ చేసి మిగతా వీడియోని ఎంజాయ్ చేయండి. ఈటీవీ విన్ వాళ్ళ ఒరిజినల్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా క్లీన్గా వల్గర్ వర్డ్స్ ఆర్ సీన్స్ లేకుండా భలే తీస్తారు. ఇంకా సందీప్ రాజ్ గారు ప్రొడ్యూస్ చేసిన ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ కూడా చాలా మంచిగా పేరు వచ్చింది. బట్ దాంట్లో ఒక్క సీన్లో ఒక క్యాస్ట్కి సంబంధించి ఇండైరెక్ట్గా క్యాస్ట్ ఫీలింగ్తో ఎలా ఉంటారని చూపించారు. అంతే, ట్విట్టర్లో వార్ స్టార్ట్ అయింది. మా ఫీలింగ్స్ హట్ అయినాయి. అలా ఎలానే వేస్తారు, అందరం అలానే ఉంటామని ఇంత జనరలైజ్ చేసి ఇంత పెద్ద షోలో వేసేస్తారా? ఇప్పుడు ఈ సిరీస్ ని వేరే క్యాస్ట్ వాళ్ళు చూస్తారు, అందరూ ఇంకా ఈ క్లిప్ ని పట్టుకుని అదే నిజం అనుకుంటారు అని. దీంతో రంగంలోకి డైరెక్ట్ గా ఈటీవీ విన్నే దిగింది. ఇంకా మీదట వచ్చే కంటెంట్ లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము అని అపాలజైజ్ చేయడంతో పాటు అన్ని చోట్ల క్లిప్ ని తీయేశారు. అప్పుడెప్పుడు వాల్మీకి, వేమన ఇలాంటి ఋషుల కాలంలో ఒక పెద్ద మనిషి వేప చెట్టు కింద పడుకుని ఇలా అన్నాడంట, క్యాస్ట్ ని పక్కన పెట్టు, ఉండుం ప్రశాంతం. ఒకప్పుడు మొఘల్ రేకుల్ సీరియల్ ఆర్కే నాయుడు క్యారెక్టర్ ఉన్నంత ఫాలోయింగ్ ఫ్యామిలీస్ లో కొంతమంది హీరోస్ కి కూడా ఉండేది కాదు. నిన్ను అరెస్ట్ చేస్తాను, ఎవడేం చేస్తాడో చూస్తాను. ఆ రేంజ్ క్యారెక్టరైజేషన్, ఆ ఎలివేషన్ సీన్లు, ఆ కట్అవుట్ కి మనం ఇచ్చే వాల్యూనే వేరప్పట్లో. అట్లాంటిది ఆర్కే సాగర్ గారు ప్రభాస్ గారి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో సెకండ్ హీరో రోల్ అంటే యాక్సెప్ట్ చేశారంట. అది కూడా డైరెక్టర్ బాబీ గారు కాల్ చేసి చెప్తే, ఇంకా సరే సీరియల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇంకా సినిమాలో మనలాగా ట్రై చేద్దామని చెప్పి ఓకే చేస్తే షూట్ ఆస్ట్రేలియా తీసుకెళ్లి ఒక 4 రోజులు సీన్ లేకుండా గమ్ము కూర్చోబెట్టారంట. అప్పుడు ఇదేదో తేడా కొడుతుంది అనుకుని నా సీన్స్ ఎప్పుడు తీస్తారని అడిగితే రేపు నుండి ఉంటాయని చెప్పి తీరా సెట్స్ మీదకి వెళ్లే వరకు స్క్రిప్ట్ కూడా ఇవ్వలేదంట. స్క్రిప్ట్ ఎక్కడ సార్ అంటే కరెక్ట్ గా 2 పేజీలు స్క్రిప్ట్ ఇచ్చి ఇదే అన్నప్పుడు, అదేం సామి సెకండ్ లీడ్ అన్నారు, ఇదన్నారు, మన ఫాలోయింగ్ ఏంది, ఈ రోల్ ఏంది అంటే ఆ సినిమా డైరెక్టర్ దశరథ్ గారు చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఎలాగో వచ్చావు చేసి వెళ్ళిపో సాగర్, అయినా నువ్వు హీరో అవ్వాలంటే సీరియల్ ట్రై చేస్తూ కాదు, సీరియల్స్ ఆపేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అన్నారంట. ఇదేంద్రా ఇది ఇంత మాట అనేసారని చెప్పి మొఘల్ రేకుల్ సీరియల్ లో సెకండ్ జనరేషన్ క్యారెక్టర్ మున్నా అనే రోల్ 3 years ప్లే చేసి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు. అట్లాంటి అటెంప్ట్స్ లో ఒకటి ది 100 అనే సినిమా. ఆ సినిమా ప్రమోషన్స్ లో చాలా సార్లు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అనవసరంగా చేశాను అసలు అని రిగ్రెట్ అయ్యానని చెప్పారు. అందరికీ తెలిసింది అదే, మిస్టర్ పర్ఫెక్ట్ తగిలింది. మిస్టర్ పర్ఫెక్ట్ నాకు షాక్ కాదు, చేయాల్సింది కాదేమో అసలు నాకు అనే ఫీలింగ్ బాగా ఎక్కువైంది.
చాలా బాధపడ్డాను. ఇది ఎవరితో చెప్పుకునే అంటే వాడిని కాదు. మళ్ళీ గుర్తు చేస్తారు అవన్నీ. డిస్టర్బ్ అవుతున్నా. మిస్టర్ పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మొగల్ రేకులో ఉన్నప్పుడే మిస్టర్ పర్ఫెక్ట్ అని వచ్చింది. అది చిన్న క్యారెక్టర్ అని చెప్పలేదు, పెద్ద క్యారెక్టర్ అని చెప్పి పెద్ద సెకండ్ లీడ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ వర్షన్, తర్వాత బయటికి రావడం. ఇంకా తమిళనాడు ఎలా ఉంటే మీకు తెలిసిందే, భాష ఇంటర్వల్ అని పెట్టకుండా నవ్వుతూనే దెబ్బలు తిన రజనీ అని పెడతాం మనం. అట్లాంటిది ఒక కాంట్రవర్సీ అయితే మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అట్లా తమిళ చూసి మ్యాటర్ చూడకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే ఫైనల్ గా అసలు ప్రభాస్ గారికి సంబంధమే లేదురా బాబు, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఆయన అంటే నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పి క్లోజ్ చేశారు. మధ్యలో ప్రభాస్ గారిని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారండి? నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. అది ఏదో మిస్అండర్స్టాండింగ్, ఆ థంబ్నెయిల్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. పూలచొక్క నవీన్ అండ్ బార్బెల్ గురించి తెలుగు సినిమా యూట్యూబ్ స్పేస్ లో తెలియని వాళ్ళు ఉండరు. కంటెంట్లెస్ ఫిల్మ్స్ కి నైట్ మేర్స్. మీ పైత్యం అంతా, సారీ టు సే దిస్, మీ పైత్యం అంతా సినిమా మీద పెట్టారు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత నేను వాకౌట్ చేస్తాను. నా పక్కన కూర్చుని ఆయన సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. వాళ్ళ ఒపీనియన్స్ ని టొమాటో మీటర్ తో ఒకరు ఫ్రస్ట్రేషన్ మీటర్ తో ఒకరు చెప్తా ఉంటారు. అయితే ఇద్దరు ప్రొడ్యూసర్స్ తో కొన్ని ఇష్యూస్ అయ్యాయన్నమాట. వర్జిన్ బాయ్ సినిమా రిలీజ్ కి ముందు పూలచొక్కాని మూవీ టీమ్ కాంటాక్ట్ అయినప్పుడు ప్రమోషన్స్ కి 40K చార్జ్ చేస్తాను, బట్ మూవీ నచ్చితే నచ్చిందని లేదంటే నచ్చలేదని చెప్తాను చెప్పారంట. బట్ వాళ్ళ తర్వాత కాంటాక్ట్ అవ్వలేదు. ఇక సినిమా రిలీజ్ అయింది. పూలచొక్క గారు 0.5 టొమాటోస్ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో ప్రొడ్యూసర్ రంగంలోకి దిగారు. అడల్ట్ కామెడీ అంటే అమ్మాయిలు చాలా బాగుండాలి, లేవాలి కదా సినిమా. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు బాలేరు భయ్యా ఈ సినిమాలో. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5 టమాటోస్ భయ్యా. ఆయన ఏం చెప్పారంటే పూలచొక్క 40K డబ్బులు అడిగి ఇవ్వకపోవడం వల్ల సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు అని. అరే పూలచొక్కాయ్, మూసు కూర్చోరా, నీకు దమ్ముంటే సినిమా తీ, నేను రివ్యూ ఇస్తా. నువ్వు పూలచొక్కాయినా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా. సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. నేను 40,000 కాదు 1,00,000 ఇవ్వడానికి రెడీ, కానీ రివ్యూ రాయొద్దు, నువ్వు 5 రివ్యూ రాయద్దు. వీడిని పెంచి పోషించడం అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా. అంటే అతను మాట్లాడింది కూడా యూట్యూబ్లో చాలా గలీజ్గా మాట్లాడాడు. దానికి అది బాడీ షేమింగ్, అది లిటరల్ గా దట్స్ లీగల్ ఆఫెన్స్. అది దీనికి ఆన్సర్ ఇస్తూ పూలచొక్క నవీన్ ఇలా అన్నారు. కొలాబరేటివ్ వీడియో ఏదైనా చేస్తే ఐ చార్జ్ మనీ. అలిగేషన్స్ ఏం చేశారంటే నేను డబ్బులు డిమాండ్ చేశానని, డబ్బులు నాకు ఇవ్వలేదు కాబట్టి ప్రమోషన్కి గ్రడ్జ్ పెట్టుకొని డ్యామేజ్ చేయడానికి నేను అలా ఇచ్చానని ఆయన అలా ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆ రివ్యూలో నేను హీరోయిన్స్ని అసభ్యకరంగా మాట్లాడాను. ఇంకోటి అయితే TFI కట్టుబానిస అయిన మన నాగవంశీ గారికి బార్బెల్ కి మంచి అవినాభావ సంబంధం ఉందని బార్బెల్ ఫిట్నెస్ నుండి సినిమా రివ్యూ స్టార్ట్ చేసినప్పటి నుండి చూస్తున్న అర్లీ ఆడియన్స్ కి బాగా తెలుసు. స్నో స్టార్మ్ జరిగింది మా దగ్గర, యూజువల్లీ థియేటర్ కూడా ఫుల్ అవ్వదు. అలాంటప్పుడు అసలు పెట్టకూడదు బాస్. మీరు ఆ లాజిక్ ఏంటంటే ఎవరిని ఎవరి గురించైనా చేయొచ్చు, మీకు అర్హత ఉంది, వాళ్ళకి అర్హత ఉంది. అర్హత అనే కాన్సెప్టే తప్పు. అయితే మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా కింగ్డమ్ సినిమాకి బార్బెల్ ఇచ్చిన ఇంటర్వ్యూ అందరికీ తెలిసిందే. ఇది RRR అంత ఎక్స్పెక్ట్ చేయకండి, RRR లా ఉండదు సంథింగ్ అని. ఎందుకు ఉండకూడదు? అంతే టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్ డబ్బులు బాగానే పెడుతున్నారు, RRR అంత కాకపోయినా పెడుతున్నారు బాగానే. మన దగ్గర టికెట్ డబ్బులు బాగానే తీసుకున్నారు కదా, బట్ మనం అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదా? యావరేజ్ ఉన్నా చూసేయాలా? దీనికి రిప్లైగా నాగవంశీ గారు ఇలా అన్నారు. RRR లాగా ఊహించుకుని రాకండి అంటే RRR లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? అంతే టైంలో సినిమా తీశారు, ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కదా, ఎందుకు ఊహించుకున్నారు? ఏం ఆడుతున్నావు? కామన్ సెన్స్ ఉందా నీకు? RRR రాజమౌళి గారు తీశారు, ఇది గౌతమ్ తీశాడు. ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా. నువ్వు RRR ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు? నీకు బైక్ ఉంది కదా ఎదుర్కొన్నా, ఇష్టం వచ్చి మాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. నిప్పురవ్వ కాస్త వెళ్ళి గడ్డి వామ్లో పడినట్టు బార్బెల్ గారు ఇక కష్ట హై ర్యాంట్ మస్ట్ హై అని చెప్పి ఇలా చెప్పారు. నేను ఒక రివ్యూ చేశాను, ఆ రివ్యూలో సినిమా బాగాలేదన్నాను. బాగా చెప్పావమ్మా, రివ్యూ బాగుంది అని చెప్పి కాల్ చేశారు. నేనేం మెసేజ్ చేయాలి, ఆయన కాల్ చేశారు. సో అప్పుడు ఏమైంది నెగిటివిటీ, అప్పుడు ఏమైంది రుద్దడం, అప్పుడు ఏమైంది చెప్పండి. మీరు ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోలేరండి. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్. యూ కెన్ నెవర్ టేక్ ఫీడ్బ్యాక్. నాగవంశీ గారు నోరు తెచ్చి మాట్లాడితే ఏమవుతుందో అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, టీమ్ మెంబర్స్ అంతా హడలేతా ఉంటారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం, అది ఆయనకు కూడా తెలుసు. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. ఇది మీ బాధ్యత ఈసారి. అయితే కింగ్డమ్ మూవీ ప్రెస్ మీట్స్ అప్పుడు నాగవంశీ గారు మాడుతూ ఇండస్ట్రీ PR డిపెండెంట్ ఎలా అయిపోతుందని చెప్పేశారు. బెదిరిస్తున్నారండి లిటరల్ గా. ఇది చేయకపోతే మనం అయిపోతాం సార్, మన సినిమాని ఎక్కేస్తారు సార్, మన సినిమాని ఇచ్చేస్తారు సార్, అది చేస్తారు సార్ అని బెదిరింపులు ఎక్కువైపోయినాయండి. అంతే. ఇంకొక రోజు కింగ్డమ్ రిలీజ్ ఉందని పెట్టిన ప్రెస్ మీట్ లో PRO హెడ్ ఏంటంత మాట అనేసారు. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు అందరూ, PR ఇలా చేస్తారా, ఏం సమాధానం చెప్పుకోవాలి నేను అని. ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు మీరు అని గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అండ్ బై ద వే మన ఛానల్లో PR ఎలా వర్క్ అవుతుందని, దానివల్ల అడ్వాంటేజ్ తో పాటు డిసడ్వాంటేజ్ ఏంటి అని కూడా చెప్పాను. చూసిన పాయింటే ఒక లుక్ వేసేయండి. మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు దానివల్ల నన్ను చాలామంది అడిగారు, ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా PROలు అని ఖచ్చితంగా అడిగారు నన్ను. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి సార్, ఖచ్చితంగా. ఎందుకంటే జోక్ చేశాడని చెప్పండి సార్, వంశీ జోక్ చేశాడు ఇంటర్వ్యూలో అని చెప్పండి, పర్లేదు.
నాకు 11 years ఉన్నప్పటి నుంచి చూసేవాళ్ళు మా ఇంట్లో సుమ గారి స్టార్ మహిళ షో. ఇక నుంచి వారంలో 3 రోజులు కాదు, వారంలో 6 రోజులు స్టార్ మహిళ. ఇప్పుడు 27 అవుతుంది. ఇంకా బిగ్ ఈవెంట్స్ ఇంటర్వ్యూస్కి యాంకర్ సుమ గారే. ఆమె చేసే షోలు ఎంత డీప్గా చొచ్చుకుపోయాయంటే జనాల్లోకి, అమ్మాయిలతో కలిసి మేము కూడా స్టార్ మహిళని క్వశ్చన్ ఆన్సర్స్ ఆటాడుకున్నాను దరిద్రంగా. అంటే అప్పుడు బాగానే ఉండింది, ఇప్పుడు ఆలోచిస్తే ఆడ్గా ఉంది. ఆమె స్పాంటేనియస్ జోక్స్, కౌంటర్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. ఆ స్పేస్లో లెజెండ్ ఆవిడ. యాంకర్ అంటే అందం మాత్రమే కాదు, వాక్చాతుర్యం, సినిమాలు, క్రూ మీద నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలి. సుమ గారు నెంబర్ 1 దాంట్లో. అందుకే ఆమె ఇంత లాంగ్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆల్వేస్ కాయిన్ కి 2 వైపులు ఉన్నట్టు బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. ఒకప్పుడు సుమ గారితో పాటు ఉదయ్ భాను గారు కూడా అదే లెవెల్ యాంకర్. మనుషుల్ని తినే మనిషి. అవును, ఇన్ని రోజులు మనం ఇంత నితిన్ అనుకున్నాం, తర్వాత నల్లబాల్ అనుకున్నాం, తర్వాత నితిన్ అనుకున్నాం, కానీ ఈయన మనుషుల్ని తినే మనిషి అంటండి. దీన్ని తింటాడండి ఈయన. కొంచెం క్లియర్ గా చెప్పాలంటే సుమ గారు ఇలా ఫ్యామిలీ షోస్ చేస్తా ఉంటే ఉదయ్ భాను గారు కిడ్స్ యూత్ షోస్ కి యాంకరింగ్ చేసేవాళ్ళు. అంతా మంచిగా జరుగుతుంది అనుకున్నా ఈ టైం డే స్టార్ట్ అయింది. అలా ఏం ఛానల్ ఓపెన్ చేసినా సుమ గారు మాత్రమే ఎక్కువగా కనిపించేవారు. ఇంక ఇదే టైంలో ఉదయ్ భాను గారు పెళ్ళాక కిడ్స్ గురించి కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఆ బ్రేక్ కాస్త కొన్ని ఇయర్స్ గా మారిపోయింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రీసెంట్ గా సుహాస్ గారి సినిమా ఫంక్షన్ అప్పుడు కనిపించడంతో ఒక డైరెక్టర్ ఏమన్నారంటే, మిమ్మల్ని చూసి చాలా సంవత్సరాలు అయింది, ఇక్కడ మిమ్మల్ని ఫ్రీక్వెంట్ గా చూడాలి అని. అప్పుడు ఉదయ్ భాను గారు ఇచ్చిన ఆన్సర్ కి అక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా కాస్త షేక్ అయ్యారు. మళ్ళీ చేస్తానని గ్యారెంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. అంటే సిండికేట్, మాఫియా లాంటి పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేశారు ఉదయ్ భాను గారు. బట్ ఈ ప్రాబ్లం చాలా డీప్ గా ఉంది మాత్రం అర్థమైంది. ఒకసారి కాదు, ఉదయ్ భాను గారు మల్టిపుల్ టైమ్స్ ఎవరు అడిగినా ఇలానే చెప్పారు. నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు. వన్ డే ఐ విల్ కమ్ అవుట్ అండ్ స్పీక్ ఎవ్రీథింగ్. నేను పడ్డ ప్రతి ఉలి దెబ్బ నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్స్పైరింగ్గా ఉండడం కోసం చెప్తాను. నిజాలే మాట్లాడతాను, ఎప్పుడు అబద్ధం మాట్లాడను. ఎవరిని కదిలించినా మాట్లాడతారు. బట్ ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ అబౌట్ ఈవెంట్ మేనేజర్స్. ఎందుకంటే కొన్ని ఈవెంట్స్ లో ఆమె క్లియర్ గా చెప్పారు, ఫస్ట్ ఓకే చేసి కష్టపడి కాస్ట్యూమ్ తానే సొంతంగా డిజైన్ చేసుకుని షూట్ వరకు వెళ్ళి మీరు కాదు వేరే యాంకర్ తీసుకున్నామని చెప్తే అక్కడ నుండి వచ్చేయడం చాలాసార్లు జరిగిందంట. కొన్ని ఛానల్స్ డైరెక్ట్ గా సుమ కనకల గారిని అన్నారని తమ్నైల్స్ పెట్టడం, ఇంకా దీనికి రాజీవ్ కనకల గారి కౌంటర్ అని పెట్టడం వల్ల కానిస్టేబుల్ కనకం ప్రమోషన్స్ అప్పుడు యాంకర్ రాజీవ్ గారిని అడిగారు. ఉదయ్ భాను గారు అన్న వర్డ్ అంటే ఒక సిండికేట్ అన్న వర్డ్ కి మీది ఇలా బాసెస్ అనేసి మీరు కౌంటర్ ఇచ్చారని ఇలా రాస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? నాకు సంబంధమే లేదయ్యా, వాళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళ వ్యూస్ కోసం అని చెప్పేసి రాసేస్తున్నారు. అనొచ్చు అంటే ఏమైపోతుందంటే మళ్ళీ దాని మీద ఇంకొకటి, మళ్ళీ అంటే ఒకదాని మీద ఒకటి వెళ్తూనే ఉంటుంది, ఇదే అన్ఎండింగ్ గా ఉంటుంది. బట్ ఏది ఏమైనా వాళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ రెస్పెక్ట్ మాత్రం అలానే ఉంది. ఉదయ్ భాను స్ట్రాంగ్ లేడీ, తన ఒక మంచి కవిత్రి. షీ రైట్స్ సో వెరీ వెల్, షీ సింగ్స్ సో వెరీ వెల్, and she has such revolutionary thoughts and ideas. బండి సరోజ్ కుమార్, a gutsy ఫిల్మ్ మేకర్, మల్టిపుల్ క్రాఫ్ట్స్ ని ఒక్కడే చేయగలిగే ఫిల్మ్ మేకింగ్ పవర్ హౌస్. పెంపకం అంటే మనల్ని తలెత్తుకుండా చేసేది కాదు గురుజీ, మన పిల్లల్ని మనం తలదించుకోకుండా. ఆయన గురించి సీరియస్ గా ఒక్క మాటలో చెప్తాను, కేజీఎఫ్ ఇప్పుడు వచ్చింది, ఆయన నచ్చినప్పుడే హాలీవుడ్ లెవెల్లో తీశారు. A battle beyond human expectations, never heard before and never return in the books of glory. సరోజ్ గారికి గ్రౌండ్ లెవెల్లో మంచి రెస్పెక్ట్ ఉంది. ఆఫ్టర్ మాంగళ్యం, నిర్బంధం, సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ని చాలా సీరియస్గా చూపిస్తారు స్క్రీన్ మీద. అంటే దాంట్లో కామెడీ, క్రింజ్ సీన్లు యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రెజెంట్ చేస్తారు. అట్లాంటి ఆయన సందీప్ రాజ్ గారు ఒప్పించి మోగ్లీ సినిమాలో యాక్ట్ చేయించుకున్నారు. కాకపోతే ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే మోగ్లీ టీజర్ వదిలినప్పుడు బీఎస్కే గురించి పాజిటివ్గా ఫ్యాన్స్ పెట్టిన 400 కామెంట్స్ని వైటీ ఛానల్లో డిలీట్ చేశారంట. దాంతోపాటు తమ్నైల్లో ఉన్న సరోజ్ గారి ఇమేజ్ చేసి వేరేది మార్చారంట. అది కాకుండా హీరో రోషన్ గురించి వచ్చిన కామెంట్స్ని బోట్స్తో లైక్స్ కొట్టించి పుష్ చేశారంట. కనీసం రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నా 8 నెలల ప్రీషియస్ టైం మీకు ఇస్తే ఇదా మీరు చేసేది? ఇన్సెక్యూర్ నెపోటిజం టాక్టిక్స్ నా దగ్గర పనిచేయవు, ఎంత ప్రొడ్యూసర్కి తెలియకుండా జరుగుతుంది. ఇప్పుడే ఇలా చేస్తే ఇంకా సినిమాలో ఇంకేం చేస్తారు అని చెప్పి టీజీ విశ్వప్రసాద్ గారిని ట్యాగ్ చేసి ప్లీజ్ లుక్ ఇంటు దిస్ ఇష్యూ అని పెట్టారు. ఇంకా ఆ తర్వాత ఏమైందేమో సారీ ఫర్ మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి టెంపరీగా అకౌంట్ డిసేబుల్ చేస్తున్నారు. అండ్ ఆయన రీసెంట్గా చెప్పారు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకొకరి డైరెక్షన్ యాక్ట్ చేయడం అని, బట్ ఇన్ పాజిటివ్ వే. అండ్ మొన్న ఈ మధ్య ఒక రిపోర్టర్ ఇదే విషయాన్ని సందీప్ రాజ్ గారిని అడిగారు, బీఎస్కే గారికి మీకు మధ్య డిఫరెన్సెస్ అంటున్నారు ఏంటి అని. దానికి సందీప్ రాజ్ గారు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. లేదు బ్రో, ఒక్కసారి నా మాటని చేద్దాము, ఇది చూడండి సూపర్ ఉంటుంది అని అంటే, అవును హీరో నువ్వు చెప్పింది చాలా బాగుంది. ఈ లెవెల్ ఆఫ్ డిస్కషన్లు జరిగాయి తప్ప డిఫరెన్సెస్ వచ్చేసి అంతేమీ లేదండి అసలు. ఇది మాట్లాడాల్సిన టాపికే. లాస్ట్ ఇయర్ సంక్రాంతి క్లాష్ అప్పటి నుండి ఏదో పెద్ద నేషనల్ న్యూస్ లాగా తెగలేపుతున్నారు. రీసెంట్ గా మిరాయ్ ప్రమోషన్స్ అప్పుడు యాంకర్ ఆన్లైన్ లో జరిగే ఫ్యాన్ వర్స్ విషయం గురించి అడిగారు. మహేష్ బాబు గారిని ఎప్పుడు ట్రోల్ చేయాలని యాంటీస్ అంతా మీ ఫోటోని యూజ్ చేస్తున్నారు, దానికి మీ ఆన్సర్ ఏంది, ఒక ప్రాపర్ క్లోజింగ్ ఇవ్వండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ అక్కడ అడగాల్సిన పనే లేదు. రెండోది, ప్రతి హీరో ట్యాగ్ ని వేరే వాళ్ళకి యూజ్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ సాడ్ సార్, ఇట్స్ వెరీ సాడ్. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మహేష్ సార్తో నాకున్న రిలేషను చాలా సందర్భాల్లో చిన్నప్పటి నుంచి ఉన్న రిలేషన్. ఆయన ఫస్ట్ సినిమాలో నేను చేశాను, సెకండ్ సినిమాలో నేను చేశాను. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ
నెగిటివ్ థింగ్స్. తర్వాత మల్టిపుల్ టైమ్స్ చెప్పారు సూపర్ స్టార్ బాడీ ఆఫ్ వర్క్ ఏంది, మీరు మాడే మాటలేంది, వీళ్ళని చూస్తూ పెరిగాను, ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ నెగిటివ్ అని. నాకు నచ్చదు అలాగా. నిజంగా కూడా అంటే వాళ్ళు పెద్ద సూపర్ స్టార్స్, వాళ్ళ బాడీ ఆఫ్ వర్క్ ఎంత పెద్ద బాడీ ఆఫ్ వర్క్ వాళ్ళది, వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళం మేము. నాకు నిజంగా అలా నచ్చదు. మనందరికీ తెలిసిందే వంగ ఎక్స్ దీపిక ఏం జరిగిందని. అప్పుడు మాక్సిమం అందరూ సందీప్ రెడ్డి మిసాజిస్టిక్ యాటిట్యూడ్, మన హెడ్ రెస్పెక్ట్ తెలియదు అది ఇది అన్నారు. బట్ కొన్ని రోజులు గడిచాయి. సడన్ గా ఒక రోజు వైజయంతి మూవీ మేకర్స్ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారు. దీపిక కల్కి 2లో ఉండదు అని. అది నార్మల్గా వేస్తుంటే సరే కల్కి లాంటి సినిమాకి కమిట్మెంట్ అవసరం అనేసారు. ఇంకా ఆబ్వియస్లీ పిఆర్ యాక్టివేట్ అవుతుంది, అది ఎంటైర్లీ వేరే విషయం. బట్ తరుణ్ ఆదర్శ్ గారు వై అని ట్యాగ్ చేసిన కొన్ని గంటల తర్వాత అఫీషియల్ గా కాకుండా ప్రతి రెప్యూటెడ్ బిగ్ హ్యాండిల్ నుండి ఒకటే మెసేజ్ వచ్చింది. అదేంటంటే డబుల్ ద రెమ్యునరేషన్ కంపేర్ టు ఫస్ట్ పార్ట్, లగ్జూరియస్ ట్రీట్మెంట్ to 25 members of a staff, profit share, only 5 hours of shooting in a day. I've been very vocal about this, that slowly but surely I am focused on bringing about change in the workplace as far as the Indian film industry is concerned, because it's brutal, right? And I think we have a tendency of working in a way that is chalta hai. If a system has been working well, or well, I don't know according to whom, but if it's been working well for this long, then why shake the apple cart? And I've never really been that person. I'm always looking at how can we better something. కల్కి అప్పుడు దీపిక గారిని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మదర్ ఆఫ్ డ్రాగన్స్ డైనరీస్ టార్గెరియన్ ని ట్రీట్ చేశారు. అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నారు ఆమె. నాకు అర్థం కాని విషయం ఏంటంటే దీపిక గారి పిఆర్ చెప్పినట్టు స్టాఫ్ కి ఫుడ్ కి పే చేయట్లేదు, జిమ్ కి 7 వ్యానిటీ వ్యాన్స్ కి లగ్జరీస్ కి పే చేయట్లేదు అంటే ఓకే. బట్ జూనియర్ ఆర్టిస్టులకి కూడా ఫుడ్ అరేంజ్ చేసే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టుకుని ఫుడ్ కోసం 25 members టీం బయట వెయిట్ చేయాల్సి వస్తుందనే దగ్గర తేడా కొట్టింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఈ కాంట్రవర్సీ తర్వాత ఒక పోస్ట్ చేశారు. నేను ఓం శాంతి ఓం చేసేప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఏం చెప్పారు అంటే సినిమా సక్సెస్ కంటే ఆ సినిమా ఎవరితో చేస్తున్నాము ఆ జర్నీ చాలా ఇంపార్టెంట్, అందుకేనేమో మళ్ళీ మేమిద్దరం కలిసి 6th time కలిసి యాక్ట్ చేస్తున్నామని #king అని పెట్టారు. బట్ వాట్ షాకింగ్ ఈస్ బోల్డ్ మూవ్ ఆఫ్ వైజయంతి మూవీస్. 2022 డిసెంబర్లో అనౌన్స్ అయింది ఓజీ మూవీ. ఇంకప్పటి నుండి షూటింగ్కి చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఎప్పుడు దొరుకుతాయో, ఇంకప్పటి నుండి ఆ హర్డిల్స్ ఓజీ కాన్సెప్ట్ వరకే కాదు ప్రిన్స్ డెలివరీ చేయడం వరకు కూడా కంటిన్యూ అవుతానే వచ్చింది. ఇంకా మనకు తెలిసిందే కదా, నిప్పురావుతో అడుగులు అంటుకున్నట్టు ట్విట్టర్లో ఒక న్యూస్ వైరల్ అయింది. అదేంటంటే డైరెక్టర్ సుజిత్ గారికి ఇంకా డివి దానయ్య గారికి మధ్య సినిమా లేట్ అవ్వడం వల్ల వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల సుజిత్ గారే ఆయన పాకెట్ నుండి 6 crores ఖర్చు పెట్టి సినిమా కంప్లీట్ చేశారని. ఇంక ఇది ఆపడానికి డైరెక్టర్ సుజిత్ గారే రావాల్సి వచ్చింది. అవంతా ఏం లేదురా బాబు, డివి గారు లేకుంటే సినిమానే లేదు, నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆయన, గ్రేట్ఫుల్ టు దానయ్య గారు ఫర్ హిస్ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ బిలీఫ్ అని చెప్పి ట్వీట్ చేస్తే అప్పుడు కామెంట్. నార్మల్గా తెలుగు సినిమా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసిందే తమిళ సినిమాలకి మన దగ్గర ఉన్నంత యాక్సెప్టెన్స్ మన సినిమాలకు అటు సైడ్ లేదు. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. లైక్ లేట్ 80s నుండి వాళ్ళ సినిమాల్ని తెలుగులో డబ్ చేసి వదలడం, అంతకుముందు మన ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండడం, వాళ్ళు చాలా కేర్ తీసుకుని ప్రాపర్గా తెలుగు డబ్బింగ్ చేయించడం, అండ్ మెయిన్గా సాంగ్స్. అప్పటి తమిళ డబ్ సాంగ్స్ తెలుగులో క్లాసిక్స్ అని నిలిచిపోయాయి. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్థితి సేమ్. కానీ మన ఈవెంట్ సినిమాలు తప్పించి బడ్జెట్ సినిమాలు అక్కడ ఆడడం డ్రీమే. ఈవెంట్ సినిమాలు కూడా కొంచెం అటు ఇటు అయినా దెబ్బే. ఇది అప్పటి నుండి నడుస్తున్న ఒక ప్రాసెస్. దాన్ని అట్లీస్ట్ అడ్రస్ చేస్తుంది మాత్రం కిరణ్ అబ్బోన్ గారు. కా మూవీ రిలీజ్ టైంలో కూడా చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళకి ఒక 5 shows ఇప్పించండి అని బ్రతిమలాడాడు. బట్ ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయని. ఐ ఫీల్ సో బ్యాడ్, నిజంగా ఐ ఫీల్ సో బ్యాడ్. నా పరంగా నాకు అంటే ఒక 5 షోలే ఇచ్చండి సార్, ఒక 10 షోలే ఇచ్చండి సార్. వద్దు, అక్కడ మాకు లోకల్ సినిమాలు ఉండగా థియేటర్స్ అయితే కొంచెం ఇష్యూస్ అవుతాయి, వద్దు అన్నది జరిగింది. బట్ నేనైతే స్టిల్ నా ప్రయత్నం అయితే ఆపట్లేదు, నేను చేస్తున్నాను సార్. తర్వాత రీసెంట్గా కేరామ్ మూవీ రిలీజ్ అయినప్పుడు భరద్వాజ్ రంగన్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్ రంగనాథన్కి ఇక్కడ స్క్రీన్స్ దొరికినట్టు మా సినిమాలు కూడా అక్కడ స్క్రీన్స్ దొరికితే బాగుంటుంది, బట్ ఇవ్వట్లేదు అని అన్నారు. Now I want to release K-Ramp in theaters in Tamil. As like Pradeep Ranganathan gets the theaters in Telugu for his film. I wanted my film also released in there, but I don't get it, I know. డ్యూడ్ మూవీ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి వాళ్ళదే, అండ్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నవాళ్ళు కాబట్టి స్క్రీన్స్కి ఇబ్బంది ఉండదు. సో డ్యూడ్ మూవీ ఈవెంట్ అప్పుడు కిరణ్ అబ్బోన్ గారి కామెంట్ గురించి లేడీ రిపోర్టర్ మైత్రి రవి గారిని మన తెలుగులో సినిమాలు ఉన్నప్పుడు తమిళ డబ్బింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, అటు సైడ్ వాళ్ళేమో మన ప్రిఫరెన్స్ ఇవ్వరు అని అడిగినప్పుడు ఏదైనా ఫస్ట్ షో వరకే స్క్రీన్స్, ఆ తర్వాత టాక్ బట్టి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చే 4 సినిమాలు డ్యూడ్ కంటే ఏదైనా బాగుంటే ఆటోమేటిక్గా మాక్సిమం దాన్నే ప్లే చేస్తారు. ఇంకా మా థియేటర్స్ మేము ఇస్తాం, అంతేగాని ఇవన్నీ ఒత్తు మాటలోనే ఉన్నారు. ఫస్ట్ డే టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యూ గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు, అంతేగాని ఊరికినే థియేటర్లు రావట్లేదు అవన్నీ. దట్ ఈస్ నాట్ లైక్ దట్. దాన్ని మించి ఇంకోటి రానివ్వండి, వీఆర్ వెల్కమింగ్, అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది, పగల కొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడుక, కుక్క తొక్కుతావా సినిమాని, తొక్కరా నువ్వు మగాడు అయితే. నా కొడుకుని ఏం చేయాలి, ఉరిదీయాలి అడి రోడ్డు మీద, మా మీద బతికే నా కొడుక. ఈ మధ్య ఏమైతుందంటే
సినిమా ఎలా ఉందని చెప్పడం ఒపీనియన్గా కాదు, ఒక కంక్లూజన్లో ఇవ్వాలి అని. అంటే 1,00,000 మంది చూస్తే ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. దాన్ని ఒపీనియన్గా చెప్పడం వేరే, నా చాయిసే కరెక్ట్ మిగతా వాళ్ళకి టేస్టే లేదు అనడం వేరే. అది కూడా పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఇలా చేయడం వాళ్ళ చైల్డిష్ మెంటాలిటీని బయట పెట్టుకోవడంలానే ఉంది. కేరామ్ రిలీజ్ అయింది, ఆ సినిమా బడ్జెట్కి 4 daysలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కొన్న వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారని కొన్న వాళ్ళే వేస్తుంటే తెలుగు 360 మాత్రం మొత్తం ఫేక్ అని సినిమా థియేటర్లో ఉండగా బ్రేకప్స్ పెడుతున్నారు. మన Tier 1 ఫస్ట్ డే ఫిగర్స్ మాలూమ్ తెరేకో. సరే లాంగ్ రన్ ఎగ్జాజరేటెడ్ ఫిగర్స్ గురించి కబీసునా అవన్నీ వద్దు. మా ప్రతాపం చిన్నోల్ని తొక్కేసి అథారిటీ చెల్లించుకోవడం అన్నట్టే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇందులో ఏం కాంట్రవర్సీ ఈజీగా అవాయిడ్ చేసి ఉండొచ్చు అండ్ వీటి మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.